పీఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ గా వంగా గీత ఉన్నా ఒకవేళ ముద్రగడ గనక వైసీపీలో జాయిన్ అవుతే పీఠాపురం నుండి ముద్రగడని నిలిపేందుకు వైసీపీ ఒక ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. పీఠాపురం నుండి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ గా ముద్రగడను నిలిపేందుకు వైసీపీ అక్కడ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎంపీ రావు, పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ ఇంకా ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది? ఖచ్చితంగా వైసీపీ అయితే ఒకటే టార్గెట్ పెట్టుకుంది. రెండు పార్టీల అధినేతలు, ఒకటి కుప్పంలో చంద్రబాబును, అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరు అధినేతలను కూడా ఓడించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ కూడా ముందుకెళ్తుంది. దానికి తగ్గట్టుగానే వ్యూహాలు రూపొందిస్తూ కూడా ఎప్పటికప్పుడు సీఎం జగన్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే భీమవరం నుంచి తాను పోటీ చేస్తున్నానని ఎప్పుడైతే ప్రకటన చేయలేదో, మొదటి జాబితాలో పవన్ కళ్యాణ్ ప్రకటన చేయలేదో, ఆ తర్వాత నుంచి కూడా పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒకవేళ పిఠాపురం నుంచి కనుక పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే పవన్ కళ్యాణ్ ఓడించాలంటే మన ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనే దాని మీద కూడా వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతను పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కూడా గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సో నిన్న వంగా గీతను కూడా తాడేపల్లి పిలిపించారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్లో పార్టీ పెద్దలు వంగా గీతతో కూడా చర్చించారు. స్థానికంగా ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, ఒకవేళ ముద్రగడను పార్టీలోకి తీసుకొచ్చి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద పోటీకి నిలబెడితే ఎలా ఉంటాయి, స్థానికంగా ఉండేటటువంటి సామాజిక వర్గం, ఎందుకంటే పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలుస్తారనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి సో అదే పవన్ కళ్యాణ్ ఓడించాలంటే అదే సామాజిక వర్గం నుంచి ఓట్లను చీల్స్తేనే పవన్ కళ్యాణ్ ఓడించగలమని యోచనతోనే సీఎం జగన్ కూడా ఈ వ్యూహం పన్నుతున్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ముద్రగడతో ఇప్పటికే వైసీపీ అధిష్టానం చర్చలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. సోమవారం నాడు ముద్రగడ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వస్తారు, సీఎంతో భేటీ అవుతారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా అదైతే కన్ఫర్మ్ కాలేదు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ముద్రగడను పిఠాపురం నుంచి రంగంలోకి దిగితే బాగుంటుంది అనే ఒక అభిప్రాయంలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికైతే జనసేనలో ఖచ్చితంగా జాయిన్ అవ్వమని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ముద్రగడ అనుచరుల్లో వస్తున్న మాట ఏంటి? ఎందుకంటే వైసీపీ నేతలు ఇప్పటికే అనుచరులను కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. మరి ముద్రగడ మనసులో మాట ఏంటి? అంటే ఇప్పటి వరకు ముద్రగడ అనుచరులు కానీ జనసేనకి అయితే వెళ్ళమని చెప్తున్నారు, కానీ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామా లేదా అనే దాని మీద అయితే ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం, వైసీపీ అధిష్టానం మాత్రం ముద్రగడ వర్గంతో, ముద్రగడ సన్నిహితులతో కూడా సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తాడేపల్లిగూడెం సభ తర్వాత ముద్రగడ రాసినటువంటి లేఖ చూస్తే పూర్తిగా ఆయన జనసేనకు దూరం అయిపోయినట్లుగానే అర్థమవుతుంది. అంతేకాకుండా చేగుండ హరిరామ సూర్యప్రకాష్ కూడా నిన్న వైసీపీలో చేరడంతో మరొక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కీలక నేత ముద్రగడను కూడా వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా కాపు ఓట్ బ్యాంకును ఆకట్టుకోవచ్చనే ఉద్దేశంలో కూడా వైఎస్ఆర్సీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ముద్రగడను పార్టీలోకి తీసుకురావడానికే వైసీపీ అధిష్టానం కూడా సంప్రదింపులు చేస్తుంది. దీని మీద అయితే ఇంతవరకు కూడా ముద్రగడ ఒక నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా ఒక 2-3 రోజుల్లో దీని మీద ఒక అధికారికంగా ఒక స్పష్టత ఇస్తారని చెప్పేసి కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ సీట్లకు సంబంధించి ఒక పూర్తి స్పష్టత వస్తేనే, వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైనటువంటి హామీ లభించిన తర్వాతనే ముద్రగడ వైఎస్ఆర్సీపీలోకి చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముద్రగడకు పిఠాపురం టికెట్ ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. వంగా గీతను ప్రస్తుతం ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ కూడా వంగా గీతను మరొక స్థానానికి పంపించి పక్కన ఉన్నటువంటి ప్రతిపాడు లేదంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వేరే నియోజకవర్గానికి పంపించి పిఠాపురం టికెట్ను కూడా ముద్రగడకు ఇచ్చేందుకు కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఇంకా సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ అధిష్టానం అయితే ముద్రగడను పార్టీలోకి తీసుకొచ్చేందుకే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ముద్రగడ మాత్రం దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. 2 రోజుల్లోనే పూర్తి స్పష్టత రానుంది. ఒకవేళ ముద్రగడ కనుక వైఎస్ఆర్సీపీలో చేరితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద పోటీకి దించాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ఉంది. కాబట్టి పవన్ పిఠాపురం నుంచి కనుక పోటీలోకి దిగితే ముద్రగడ ఖచ్చితంగా పవన్ మీద ఒక పవన్కు ప్రత్యర్థిగానే ముద్రగడను వైఎస్ఆర్సీపీ అధిష్టానం పిఠాపురం నుంచి బరిలోకి దింపేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గం ఉంది. సో అట్ ద సేమ్ టైం ముద్రగడను వైఎస్ఆర్సీపీలోకి చేర్చుకోవడం ద్వారా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ల మీద వైఎస్ఆర్సీపీ ప్రభావం కూడా ఉంటుందనే ఉద్దేశంతోనే ముద్రగడను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సోమవారం దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముద్రగడ పార్టీలో చేరితే మాత్రం ఖచ్చితంగా పిఠాపురం టికెట్ ఇచ్చే ఆలోచనకే వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఎస్ఎంపీ రావు, సో ఇప్పటి వరకు స్నేహాస్తం అందించేందుకు సిద్ధమైన ముద్రగడ ఇకపై జనసేన అధినేతకి ప్రత్యర్థిగా నిలవబోతున్నారా? ఈ విషయం ఇంకా తేలాల్సి ఉంది.